వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ఈరోజు మా స్టైల్లో చికెన్ ఫ్రై అండి. సో ఇది కేజీ చికెన్ అనేది బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. సో 3 పెద్ద ఉల్లిపాయలు చక్కగా చీలికలుగా చేసుకొని, 4 పెద్ద పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు కూడా చక్కగా స్లైసెస్గా కోసుకొని పెట్టుకున్నామండి. ఇదిగోండి మసాలా అనేది పట్టేసుకున్నామండి. సో చూసారండి, అల్లము, వెల్లుల్లిపాయ, చెక్క, లవంగా, కొబ్బరి అనేది అయిపోయిందండి. సో అందుకే చూపించలేకపోయాము. సో అంటే కొబ్బరి అంటే మసాలా పట్టేసుకున్నాం కాబట్టి దీంట్లో అల్లము, వెల్లుల్లిపాయ, ఎండు కొబ్బరి, చెక్క, లవంగా అనేది మసాలా అనేది పట్టుకొని పెట్టుకున్నామండి. సో మరి కేజీ చికెన్కి మరి ఇవిడ ఏమన్నా అంటే ఒకటి చాలన్నారు కాబట్టి, అంటే ఫ్రై కాకుండా, అంటే కర్రీ కాదండి, మామూలుగా ఫ్రై కాకుండా కొంచెం ఇగురులాగా మరి డ్రై కాకుండా, అందుకే ఒక్క టమాటా అనేది తీసుకున్నామండి. సరే ఇంకా కామన్ కదండి ఇదంతా కూడా. ఆయిల్, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు ఇదంతా కామన్ కాబట్టి పక్కన పెట్టుకోండి. ఫైనల్ టచ్ ఏముందండి, కొత్తిమీర అండి. అసలు ఎలాంటి కూర అయినా సరే అండి, లాస్ట్లో కొత్తిమీర వేస్తే ఆ చూపే విధానం అండి, ఆ గార్నిష్కి అసలు కూర అదిరిపోద్దండి చూపుకి. సో చూసారండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాము. సో నాన్ స్టిక్ కడాయిని స్టవ్ ఆన్ చేసుకుందాము. నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నాము. 5 స్పూన్స్ ఆయిల్ అండి. ఫైవ్ స్పూన్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాము. ఇది కట్ చేసి పెట్టుకున్న వేసేసుకున్నామండి. చక్కగా బ్రౌనిష్గా వచ్చేటప్పటి వరకు వేయించుకుందామండి. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను పసుపు అండి, వేసుకున్నా సార్. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ అని వేసుకుందామండి. నేను చెప్పాను అండి, అల్లం, వెల్లుల్లిపాయ, చెక్క, లవంగా, కొబ్బరి అండి. మసాలా అనేది నూనెలో వేస్తే అసలు చాలా స్మెల్ బాగుంటుందండి. అసలు పచ్చివాసన పోద్దండి. ఒక స్పూన్ ధనియాల పొడి అండి, ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందామండి. వేసుకోండి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందామండి. టేస్ట్ బట్టి చాలకపోతే మళ్ళీ వేసుకుందామండి.
మూత పెట్టేసుకున్నాం. టమాటా వేద్దామండి. హై ఫ్లేమే పెట్టాను, ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. 3 స్పూన్స్ కారం వేసుకుందామండి. చూసారండి, ఇంకొక 15 మినిట్స్ ఉడికిపోతే, ఇంకొక 10-15 మినిట్స్ ఉడికిపోతానండి. చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతానంటే గ్రేవీ అంతా కూడా ఉడికిపోతే సరిపోతుందండి. ఒక 10 నిమిషాలండి. ఆల్రెడీ ఉప్పు కూడా సరిపోయింది, టేస్ట్ చేశాను. వాసనకే నూరు ఊరిపోతుంది అంటారు, వాసనకే నూరు ఊరిపోతుందండి. ఇంకొక 5 మినిట్స్ అండి. చూసారండి, కొద్దిగా ఉడికిపోతుంది చికెన్ అనేది. పైన కొత్తిమీర చల్లుకుందామండి. చూడండి, చికెన్ గ్రేవీ ఫ్రై అండి. ఒక 5 మినిట్స్ అండి, దించేసుకుందాం.
మామూలుగా డీప్ ఫ్రై చేసేద్దాం అనుకున్నాం కానండి, మరి అన్నంలో కలుపుకోవడానికైతే మళ్ళీ చారు కావాలి కదా అని సో కొంచెం గ్రేవీగానే దించుకుంటున్నాము. సో ఒక 1 మినిట్ అండి తీసేసి కట్టేద్దాము. సో చికెన్ అది రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో చూసారండి చికెన్ గ్రేవీ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి, చికెన్ గ్రేవీ. సో కొంచెం ఫైనల్ టచ్గా ఇంకొంచెం కొత్తిమీర జల్లుకుందామండి. చూసారండి ఎంతో ఎమ్మీగా ఉందండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో ఉంటారండి. అంతవరకు బాయ్ అండి.